ఇక ఇవాళ అయితారం అని చెప్పి ఏం చేసినంటే పొద్దున్నే మండికి పోయిన జాఫర్ బాయ్ అనుకుంటా పోయినా మంచిగా గొర్రె పొద్దు ఉంటుంది కదా మంచిగా నడుము మాంసం కొట్టించిన మంచిగా ఇక్కడ మస్తు ఉంటుంది రుచిగా ఎమ్మటికి ఇంత ఉల్లిగడ్డలు కోసిన పోయిగా కోసి ఇక అల్లం వెల్లిపాయలు ఉంటాయి కదా వాటిని ఎప్పటికప్పుడు నూరుకుంటుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక అల్లం వెల్లిపాయల పొట్టు తీసి మంచిగా నూరిన ఇంత గిన్నె అందుకున్నా ఇక నూనె పోసిన జీలకర్ర వేసిన ఉల్లిగడ్డ వేసిన ఇక దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి ఇంత ధనియాలు కూడా మంచిగా వేయించి పొడి చేసుకున్నా ఇంత పసుపు వేసిన పోయి మస్తు ఉంటుంది పసుపు మంచిగా ఊళ్ళకెళ్ళి తెచ్చిన పసుపు వేసిన ఇక మటన్ తీసుకొచ్చి ఇంత దాంట్లో వేస్తూ ఉన్నా అది వేస్తూ ఉంటేనే నా నోరు మొత్తం ఊరుతూ ఉంది వేసిన ఇక లాస్ట్కి ఇంత 2 కార్జా ముక్కలు కూడా వేసిన ఎందుకంటే కొంచెం మధ్య మధ్యలో మంచిగా ఉంటుంది అన్నట్టు ఇక సూపర్ ఉంటుంది ఈ మటన్ అనమాట ఇక దాన్ని ఇలా అంటా ఉంటేనే నా నోరు అంతా మామూలుగా కాదు బీభత్సంగా నోరు ఊరుతూ ఉంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఇక ఎమ్మటే ఇక ఇలా సండే కదా ఉడుకుడుకు బువ్వలకి మటన్ కనుక వేసుకొని తింటే ఉంటుంది నా సామి రంగా.